వన్ మోర్ అప్‌కమింగ్ వీడియో అని చెప్పాను కదా! అది ఇదే అనమాట. ఎన్ని రోజులవుతుందో అసలు ఫ్రిడ్జ్ తీసుకుందామని ఫైనల్‌గా ఇప్పటికి కుదిరిందసలు. ప్రెజెంట్ మేము రెంట్‌కుంటున్న ఇల్లు రూమ్‌లు లోపల చాలా చిన్నగుంటాయి. బయట పార్కింగ్ ప్లేస్ ఎక్కువుందని చెప్పి తీసుకున్నాం. ముందు మేము సింగిల్ రూమ్‌లో ఉంటుండే. అక్కడ బయట ప్లేస్ కూడా ఎక్కువ ఉండేది కాదు పిల్లలు ఆడుకోవడానికి. మా పాప ఆడుకోవడానికి బయట ప్లేస్ పెద్దగుంది కదా అని చెప్పి తీసుకున్నాం. సండే ఫంక్షన్‌కెళ్ళొచ్చినాం గదా! ఫంక్షన్ పోయి రాగానే ఇంటికి పోదామనుకున్నాం. ఇంటికెళ్ళొచ్చినాక ఫ్రిడ్జ్ తెచ్చుకుందాం అనుకున్నాం. కానీ మా అమ్మ వాళ్ళకి ఎవరో చుట్టాలు చనిపోయారంట. 10 డేస్ మైల్ ఉంటది గదా! ఇప్పుడు ఏమొద్దులేండి మైల్ అయిపోయినాక రారంటే సరేలే అనుకున్నాం ఇగ. సంక్రాంతి పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళలేదు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినాం. ఎందుకంటే సంక్రాంతికి ఊర్లో మల్లన్నకి బోనాలు తీశారు. ఇంక అందుకే మా అమ్మోళ్ళ ఇంటికి ఏం పోకుండా పండగ అయిపోగానే రిటర్న్ హైదరాబాద్‌కే వచ్చినాం ఇగ. ప్రెజెంట్ మేముంటున్న ఏరియాలో మా చుట్టుపక్కల చాలా బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ అవుతున్నాయి. అసలెప్పుడు చూడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది. అసలు వాయిస్ ఓవర్ ఇద్దామనుకున్నా నిన్న. అస్సలు కుదరలేదు. ముందు అప్‌లోడ్ చేసిన వీడియోలో చూసారు గదా! బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ ఎంత డిస్టర్బెన్స్ వస్తున్నాయో అసలు. ఫ్రిడ్జ్ కంపెనీ వచ్చేసి హైయర్ అనమాట. ఫ్రిడ్జ్ అయితే చాలా డస్ట్ పట్టుండే. అంత మెస్సీగా ఉంది. ఇదంతా క్లీన్ చేయడానికి నాకు 1 అవర్‌కి పైగే పట్టింది. ఏదో క్లాత్‌తో తుడిస్తే సరిపోద్దేమో అనుకున్నా. బట్ అంత గలీజ్‌గా ఉండే అసలు. మళ్ళీ వాటర్ ఏసి కడిగాననమాట. అంతా కడగడం అయిపోయినాక మళ్ళీ ఒక వెట్ క్లాత్ తీసుకొని అంతా నీట్‌గా తుడిచిపెట్టిన. లోపలున్న ప్లేట్స్ అవన్నీ తీసి కడిగి పెట్టిననమాట. క్లీనింగ్ అయిపోయినాక ఇంట్లో పనేదో ఉండే అదంతా పనంతా అయిపోయినాక ఈవినింగ్ ఫ్రిడ్జ్‌లో అవన్నీ సర్దిపెట్టినా ఇగ. ఏంటో అసలు పని చేద్దామంటే పని చేయాలనిపియదు. కాసేపు రెస్ట్ తీసుకుందామంటే అసలు పడుకుందామంటే నిద్ర రాదు. పాప అసలు నైట్ టైమ్ పడుకోవట్లేదు. 12 అవుతుంది తను పడుకునేసరికి. పొద్దునేమో 9కి అట్లా లేస్తుంది. నాకసలే హెడేక్ ఉంది. నిద్ర కాసేసరికి ఇంకా బాగా హెడేక్ వస్తుందసలు. బట్టలున్నాయి అసలు నిన్న పిండుదామని చెప్పి అసలు అనుకుంటే అసలు పని చేయాలనిపించట్లేదు. అసలు అట్లా రెస్ట్ తీసుకుందామన్నా నిద్ర రావట్లేదు అసలు. పాపేమో అసలు డే టైమ్ కూడా పడుకోదు. ఏదో 10 మినిట్స్ అట్లా పడుకొని లేస్తది. లేచిందంటే ఫోన్ చూస్తది. ఫోన్ లేదంటే బయటికెళ్దామంటది. అసలు కాసేపు కూడా ఇంట్లో ఆడుకోదసలు. ముందు చెప్పినా కదా! యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందని. అసలు చాలా వీడియోస్ పోస్ట్ చేశానసలు. 150 అలా ఉన్నాయసలు. వాటన్నింటికి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చుంటే బావుండనిపించింది. ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోతాడు. ఇంట్లో పాపతో ఎంతో కొంత పని అయిపోయాక చాలా టైం ఉంటది. ఇట్లా యూట్యూబ్‌లో వీడియోస్ అయినా చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ కదా! వాయిస్ ఓవర్ అది ఇయ్యాలంటే అసలు చాలా భయమైతుండే. ఇప్పటికి కొన్ని వీడియోస్ ఇచ్చిననమాట. ఒక 4, 5 వీడియోస్‌కి అట్లా ఇచ్చిన. ఒకటి లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేసి ఉంటే మా అమ్మ వాళ్ళు కందూరు చేసిర్రు. కందూరు అంటే మన తెలంగాణ వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. బట్ దానికి నా వాయిస్ ఓవర్ అది నాకే నచ్చలేదు. అది లాంగ్ వీడియో పెట్టి డిలీట్ చేసిన. బట్ దాని రిలేటెడ్ వీడియోస్ షార్ట్స్‌లో అప్‌లోడ్ చేసిన. ఒకసారి చూడండి.